బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం కేసీఆర్ ఇవాళ సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ తో పాటు ఎస్పీ ఆఫీస్ ని, మెడికల్ కళాశాలను కూడా భవనాలను సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఏర్పాట్లను మంత్రి జగదీశ్వర్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 1,00,000 మందికి పైగా హాజరయ్యే బహిరంగ సభకు పోలీసులు గట్టి బందోబస్తులను ఏర్పాటు చేశారు. బ్రిటన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం కేసీఆర్ ఇవాళ సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్తో పాటు ఎస్పీ ఆఫీస్ను, అదేవిధంగా మెడికల్ కళాశాల భవనాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఏర్పాట్లను మంత్రి జగదీశ్వర్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 1,00,000 మంది పైగా హాజరయ్యే బహిరంగ సభకు పోలీసులు గట్టి బందోబస్తులను ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ ఇవాళ సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్తో పాటు ఎస్పీ ఆఫీస్ని, మెడికల్ కళాశాల భవనాలను సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఏర్పాట్లను మంత్రి జగదీశ్వర్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 1,00,000 మందికి పైగా హాజరయ్యే బహిరంగ సభకు పోలీసులు గట్టి బందోబస్తులను ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేట జిల్లా కేంద్రంలో పర్యటించున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించినటువంటి జిల్లా కలెక్టరేట్తో పాటు జిల్లా ఎస్పీ కార్యాలయం, అదేవిధంగా మెడికల్ కళాశాల పనులను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించినారు. దాదాపు ఇక్కడ జరిగేటటువంటి 1,00,000 మంది పైగా వచ్చే జనాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క సభను ఉద్దేశించి ప్రసంగించినారు. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి నియోజకవర్గం యొక్క సూర్యాపేట జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ భవనంతో పాటు వందలాది కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి నూతన ఎస్పీ కలెక్టరేట్, అదేవిధంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించినటువంటి నూతన మెడికల్ కళాశాల భవనాన్ని అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటగా ప్రారంభించిన అనంతరం ఈ యొక్క సభా వేదిక వద్దకు రానున్నారు. సభా వేదిక వద్ద ఇప్పటికే ఏర్పాట్లు అయితే దాదాపుగా పూర్తి కావచ్చాయి. జిల్లా పోలీసు యంత్రాంగం కూడా పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేసినది. దాదాపు 100 ఎకరాల్లో 1,00,000 నుండి 2,00,000 పైగా జన సమీకరణకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే ఇక్కడ జన సమీకరణకు అయితే పూర్తి ఏర్పాట్లు చేస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాకుండా ముఖ్యంగా సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి ఎక్కువ మందిని తరలించి, అదేవిధంగా భువనగిరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మిగతా నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడ జనాన్ని తరలించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ యొక్క సభను ఉద్దేశించి కూడా ఆయన రాజకీయ అంశాలు కూడా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సాధారణ ఎన్నికల్లో మరో 2 నెలల్లో ఉన్న నేపథ్యంలో ఈ యొక్క సభా వేదిక ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలతో పాటు కొత్తగా ప్రవేశపెట్టినటువంటి పథకాలతో పాటు కాంగ్రెస్, బీజేపీ యొక్క చేస్తున్నటువంటి వారి నాయకుల పైన, అదేవిధంగా పార్టీ యొక్క విధానాల పైన కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా లోని మిగతా నియోజకవర్గాలకు గత కొద్ది సంవత్సరాలుగా ఇక్కడ రైతాంగం తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుంది. అయితే కాళేశ్వరం నీళ్లు గత 4 రోజుల క్రితం ఏదైతే కాళేశ్వరం నీళ్లు ఈ యొక్క సూర్యాపేట జిల్లా ప్రజలను తాకాయో ఆ యొక్క నీటితోటి పంట పొలాలు సమృద్ధిగా పండుతున్నాయి. ఈ యొక్క ప్రజలు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే కాళేశ్వరం నీళ్లు అందించాడో దాని పట్ల వారంతా కృతజ్ఞత కూడా తెలిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి ముఖ్యంగా ఈ యొక్క ఏర్పాట్లను, సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని మంత్రి జగదీశ్వర్ రెడ్డి గత 3 రోజులుగా ఇక్కడే మకాం వేసి ఈ యొక్క పనులను అయితే ప్రారంభించడం దగ్గర నుంచి చూస్తున్నారు. అదేవిధంగా సభకు కూడా 1,00,000 మంది పైగా జనం తరలించే ప్రయత్నాలు అయితే ఉన్నారు. మొత్తానికి సీఎం సభకు ఏర్పాట్లు అయితే దాదాపు అన్ని పూర్తి కావచ్చాయి. సాయంత్రం ప్రసంగించిన ఈ యొక్క బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం ప్రసంగిస్తారనేది అయితే అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సూర్యాపేట సభా వేదిక ప్రాంగణం నుంచి కిరణ్, కెమెరామెన్ శంకర్తో కిరణ్, ఉమ్మడి నల్గొండ జిల్లా.